టర్కీ ఒకప్పుడు కుర్దుల దేశం, తర్వాత కాలంలో క్రైస్తవుల పరమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఇస్లామిక్ రాజ్యం నడుపుతున్నాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్. పూర్తిగా అణచివేశాడు. ఒకప్పుడు బాబర్లు, అక్బర్లు భారతదేశంలో ఎట్లా చేసుకొచ్చారో టర్కీలో ఈనాటి ప్రజాస్వామ్య యుగంలో వేరే ప్రతిపక్షాలందరినీ అంతం చేసుకుంటూ వచ్చి ఫైనల్గా తన చెప్పు చేతల్లో ఉంచుకుని అక్కడ ఇస్లామిక్ రాజ్యాన్ని నడుపుతున్నాడు. ఈవెన్ క్రైస్తవ మూలాలు ఉన్నటువంటి ప్రాంతాలని కూడా ఇప్పుడు ఇస్లామిక్ ప్రాంతాల కింద మార్చేశాడు. తను అంతర్జాతీయంగా ఒక ఖలీఫా కావాలన్నటువంటి ఫీలింగ్, అల్లా ప్రతినిధిగా తను ఉండాలన్నటువంటి ఫీలింగ్. అందులో భాగంగా కొన్ని వ్యవహారాలు నడుపుతాడు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్కి సంబంధించిన సమస్యల మీద స్పందిస్తుంటాడు ఎర్డోగన్. ఎస్పెషల్లీ ముస్లిం సామాజిక వర్గాన్ని ద్వేషించే విధంగా తయారు చేయడం, భారత్ మీద ద్వేషం పెంచే విధంగా తయారు చేసే ముఠాలకు ఇతను కీ రోల్ పోషిస్తుంటాడు. భారత్లో ఉన్నటువంటి ముస్లింల గురించి దొంగ కన్నీళ్లు కారుస్తుంటాడు. వాళ్ళ దేశంలో ఉన్న మైనారిటీల గురించి పట్టించుకోడు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి తన దేశానికి సమస్య వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఎలిదాడులు చేసి వస్తాడు. అదే భారతదేశంలో కాశ్మీర్ విషయంలో మాత్రం నోటికొచ్చిన కారు కూతలు కోస్తూనే ఉంటాడు. తాజాగా కాశ్మీర్ వ్యవహారం మీద ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యల మీద భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. టర్కీ రాయబారిని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. భారత ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకునే అధికారం మీకు లేదని తేల్చి చెప్పింది.